సోదరుడా, సోదరి, ఈ రోజున దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసేవారు కావాలి. దేవుడు అక్కడ ఉండాలంటే, దేవుని సన్నిధి అక్కడ ఉండాలంటే, దేవుని కార్యాలు ఇక్కడ జరగాలంటే, దేవుని అద్భుతాలు మనం చూడాలి అనంటే పశ్చాత్తాపడి ప్రార్థన చేసేవారు కావాలి దేవుని సన్నిధిలో. అలాంటి నమ్మకస్తులు ఉండాలి. దేవుని సన్నిధిలో నమ్మకత్వము, పశ్చాత్తాపము రెండు మనం కలిగి ఉండాలి. వీటికి బదులుగా మనిషిలోకి ఏమొస్తాయి అంటే వేషధారణ వస్తుంది, కపటము వస్తుంది, దేవుని పని జరుగుతున్నా కూడా ఓర్చుకోలేని కుళ్ళుబోతుతనం వచ్చేసింది, దేవుని పనిలో స్టైల్ కొట్టడం వచ్చింది.